హాయ్ అండి, నేను మీ ధనాష్ రమేష్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అటుకుల్లో పాయసం అనేది చేసుకోబోతున్నాము. దానికి ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా నేనైతే వేడి చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే అటుకుల పాయసం అనేది తినడానికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వినాయకుని పెట్టి ఈ రోజుకి 6వ రోజు అనమాట. సో అందుకోసం వినాయకుడి కోసమని మనమైతే ఈ అటుకుల పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ మనం వేడి చేసుకునేటప్పుడు అందులోనే కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, అందులోనే కొద్దిగా అటుకులు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని అటుకులు ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులో మరి అదే కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఒక 2 కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ అయితే తీసుకోండి. అందులోనే నేనైతే చిన్న స్పూన్ కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. అందులోనే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. దానికోసం నేను ఒక 3 యాలకులు అయితే తీసుకున్నాను. దాన్ని బాగా నేనైతే పొడి చేసుకున్నాను. ఆ మరుగుతున్న వాటర్లోనే నేనైతే వేసి వాటన్నిటిని కలిపాను అనమాట. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే నెయ్యి తర్వాత మనం వేసిన యాలకులు కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు అదే కప్పు పంచదార కూడా నేను ఆ వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు గ్లాస్తో నేనైతే పాలు కూడా తీసుకున్నాను. పచ్చిపాలనండి నేనైతే ఏమీ వేడి చేయలేదు. పచ్చిపాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మరుగుపెడతాం కదా, అప్పుడే మరిగిపోతాయి, పచ్చి వాసన కూడా పోతుందన్నమాట. అంత టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే బాగా అటుకులు కూడా వేసేసాను. బాగా కలుపుకోండి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే అడుగంటది అనమాట. అలా కలుపుకోవడం వల్ల బాగుంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కొద్దిగా వాటర్తోనే తీసుకోండి, ఎందుకంటే అటుకులు అనేవి బాగా స్మాష్ అవ్వాలి, అందులో బాగా కుక్ అవ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే నేను బాగా కలుపుకుంటున్నాను. లోతైన గరిటెలోనే నేనైతే కలుపుకుంటున్నాను. నాకైతే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది అనమాట. దగ్గరగా అవ్వాలంటే ఇలా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరగా అవ్వాలి అటుకుల పాయసం అనేది. సో ఇలా దగ్గరగా అవ్వడం వల్ల ఏమవుతుందంటే తినేటప్పుడు బాగుంటుంది అనమాట, తినడానికి కూడా బాగుంటుంది. సో మనం వినాయకుడికి కదా రెడీ చేసుకుంటున్నాము, ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో నాకైతే చాలా వరకు దగ్గరగా అయిపోయింది అనమాట పాయసం అయితే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా ఒకసారి కలుపుకోండి. కలుపుకోవడం వల్ల మొత్తం కలుస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. స్మెల్ అయితే మనం ఆల్రెడీ నెయ్యి అనేది వేసాం కాబట్టి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద చల్లారనివ్వాలన్నమాట. కొద్దిగా మూత కూడా పెట్టుకోండి. ఆ మూతని చల్లారింది. ఇప్పుడు మూత తీసి నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మన బుజ్జి వినాయకుడి కోసం బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి నేనైతే తీసుకుంటున్నాను. అటుకుల పాయసం అయితే ఇప్పుడు బౌల్లోకి నేనైతే తీసుకుంటున్నాను. మన బుజ్జి వినాయకుడి కోసం రెడీ అయిపోయింది అటుకుల పాయసం అనేది. సో చూస్తున్నారు కదా, ఫ్లేవర్ అనేది నెయ్యి వేయటం వల్ల నేను తీసుకునేది స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి, ప్యాకెట్లతో కాదు. నెయ్యి మేమైతే తీసుకున్నాము. ఆ నెయ్యి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి నెయ్యి అనమాట, ఆవు నెయ్యి. ఇది వంటకి యూజ్ చేయొచ్చు, పూజకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫైనల్గా నా అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో మా వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావాలని మేమైతే కోరుకుంటున్నాము. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు వీడియో నచ్చుతుంటాము, ఎలాంటి వీడియో కావాలన్నా మేమైతే చేయడానికి రెడీగా ఉన్నాము. సో మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మీ రిప్లై కోసం మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాము. ప్లీజ్, థ్యాంక్ యూ.